హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ ఆట మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి నో క్యాప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. రేషన్తో పాటు ప్రైజ్ మనీని కూడా సంపాదించుకుంటూనే వస్తుందని అన్లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైంది. డే 2 ప్రోమో వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో 14 మంది కంటెస్టెంట్లలో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది నాగమణికంటనే. అతన్ని హౌస్లో నుంచి పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణికంటను హౌస్లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యాడు నాగమణికంట. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అది నిజమైతే నా లైఫ్ ఎటు అంటూ ఎమోషనల్ అయ్యాడు నాగమణికంట. ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలుపెట్టాడు. తాజా ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు మణికంఠ. ఆయన బిహేవియర్లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో తేడా ఉంది, నేను అతన్ని లైక్ చెయ్యను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మణికంఠ. ఇక ప్రోమోలో ఆటలు, సయ్యాటలు, స్విమ్మింగ్ పూల్, జలకాలు, కుప్పిగంతులు స్టార్ట్ అయిపోయాయి. ఆరెంజ్తో ఆటాడుకుండగా సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దీంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూమ్లో ఆరెంజ్తో ఆటాడుకోరాదని రాశారా అని లాజిక్లు లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే అక్కడ తినడానికి ఉండదు, అలాంటిది తినేవాటితో ఆటలేంటి అంటూ భాష. అదే విషయంపై ఫైర్ అయ్యింది ఆకుల. నీకు నచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజ్లో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దీంతో శేఖర్ భాష ఆరెంజ్లను తింటూ ఆడిన వాటితోటే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేశాడు. తినే వాటితో ఆటలు ఆడడం ఎందుకు అని సోనియా కూల్గానే చెప్పింది. కానీ మనోడు ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో, కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు శేఖర్ భాష. హౌస్లో మొదటి టాస్క్ మొదలైపోయింది. నిన్న ఓడిపోయిన జంటలకి మళ్ళీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ తర్వాత హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్కి పక్కన పట్టుకొని వదలండి అంటూ తొలి టాస్క్ని ఇచ్చారు. ఈ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టి హౌస్లో మెయింటెనెన్స్ రేషన్ని రాబోతుందంట. అయితే ఇంకా వేచి చూడాల్సిందే. నైట్ 9:30 ఎంత రేషన్ వస్తుందో, ఎంతమంది గెలుస్తారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.